ఎక్కడ చూసిన స్టాఫ్ అంతా కూడా కెమెరాలో ఎవరెవరు ఏ రకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏంటి ఏందనేది మొత్తం కూడా కెమెరాలో ఫోటోలు తీయడం కానీ లేకపోతే వాళ్ళ ఫోన్లు ఎప్పుడు కూడా చేతుల్లో కనబడుతున్నాయి. స్టాఫ్ అంతా ఇదే పని. పాపం పిల్లలు వాళ్ళ జరిగిన అన్యాయాన్ని ఎదిరించి వారు మాట్లాడుతుంటే అందరు కలిసికట్టగా యూనిటీగా తమ యొక్క ఉన్నటువంటి అక్కడ అమ్మాయిలకి న్యాయం చేయాలని అబ్బాయిలు పోవడం కానివ్వండి, అమ్మాయిలకు తమకు న్యాయం జరగాలని వారు కూడా నిరసన వ్యక్తం చేయడం కానివ్వండి, తిండి తిప్పలు మాని ఎగ్జాములు మాని రోడ్ల మీద కూర్చోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి పిల్లలకి? ఒక హై డ్రామా చోటు చేసుకుంది మొత్తం కూడా. సో ఇప్పటివరకు అయితే 12 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో కాలేజీకి సంబంధించి చాలా తీవ్రంగా చర్యలు ఉంటాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ పాటుగా అటు ఉమెన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి సుమోటోగా దీన్ని తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద మల్లారెడ్డి కాలేజీని అవసరమైతే నిజంగా అక్కడ తప్పు కనుక జరిగినట్టుగా గుర్తిస్తే ఇన్వెస్టిగేషన్ నిజాలు తేల్చిన తర్వాత సీజ్ చేస్తామని చెప్పి చాలా కరాఖండిగా చెప్పారు. మహిళా కమిషన్ చైర్మన్ ఆ విద్యార్థులతో కూడా మాట్లాడి నేనే స్వయంగా ఆ విద్యార్థులతో మాట్లాడించడం జరిగింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ నిర్మల శారద గారు పాపం ఆవిడ ఏదో ట్రిప్లో ఉన్నారు. బహుశా ఆ సమయంలో కూడా చాలా సమయం వెచ్చించి సుమారు గంటన్నర పాటుగా విద్యార్థులతో మాట్లాడడం, ఆ తర్వాత అక్కడ విద్యార్థులు వచ్చిన తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ పరంగా ఎవరు కూడా అక్కడ అమ్మాయిలకు విజువల్స్ కానీ లేకపోతే ఎవరు తీసుకోవద్దనే ఒక కండిషన్ ఉండడం వల్ల అక్కడ ఏం జరిగిందనే విషయాలు కొన్ని నేరుగా అమ్మాయిలు చెప్పడం తప్ప వాళ్ళు బైట్స్ అయితే ఇక్కడ తీసుకోలేకపోయినాం. సో ఏదేమైనా కూడా నిజంగా అక్కడ జరిగిన ఘటనల పైన నిజాలు తేల్చి పోలీసులు కనుక ఈ విషయం పైన చాలా సీరియస్గా తీసుకోకపోతే ఈ ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామని ఏకంగా అమ్మాయిలు నిన్న చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే 350 నుంచి 400 మంది అమ్మాయిలు గారు శివంగుల్లాగా మారిపోయారు. తమకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరించి కొట్లాడేటువంటి వ్యక్తులకు అక్కడ చూసిన మేము ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఇంకా అపరకాలి శక్తులుగా అయ్యే అవకాశం ఉన్నది. వాళ్ళు ఏమంటున్నారు, బయట మాకు సపోర్ట్ చేసి వచ్చిన వాళ్ళు ఎవరైనా కనుక మీరు లాఠీ చార్జ్ చేసి వాళ్ళ మీద లాఠీలు కనుక జులిపిస్తే అక్కడి నుంచి కనుక పంపించి పిచ్చిగా పోలీసులు కానీ స్టాఫ్ కానీ ప్రవర్తిస్తే మేము గోడలు బద్దలు కొట్టుకొస్తామని చెప్పి అమ్మాయిలు డైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళంతా కూడా. సో ఏం జరిగింది ఏంటనేది మీకు చాలా క్లియర్గా మల్లారెడ్డి కాలేజ్ సంబంధించి చెప్తాను నేను. ఒక్కసారి మనం హెడ్లైన్స్ చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మల్లారెడ్డి కాలేజ్ సంబంధించి ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. సో ముందుగా హెడ్లైన్స్ చూస్తే కనుక మంత్రుల బండారం బయట పెడతా అంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి కామెంట్స్. ఇక పంట భూములకే భరోసా, ఎవరైతే రైతు సాగు చేస్తారో సాగు భూములకే రైతు భరోసా. తర్వాత మల్లారెడ్డి కాలేజ్ క్లోజ్, బాత్రూంలో వీడియోలు నిజమే అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది. ఏసీపీ స్టేట్మెంట్ ఆధారితంగా ఈ వార్త హైలైట్గా ఉంది. ఇక హేమా డ్రగ్స్ తీసుకోలేదా, బెంగళూరులో రేవ్ పార్టీకి సంబంధించిన అంశంలో హేమా డ్రగ్స్ తీసుకోలేదా అంటూ ఒక వార్త. తర్వాత అమ్మాయి బంధువులు కొట్టారని యువకుడి సూసైడ్ అంటూ ఒక న్యూస్ హైలైట్గా ఉంది. ఇక ఈనాడులో ఈనాడు న్యూస్ చూస్తే కనుక ఖేల్ రత్నాలు మను గుకేష్, హర్మన్ ప్రీత్ ప్రవీణ్లకు కూడా అత్యున్నత క్రీడా పురస్కారం, తెలుగు అమ్మాయి దీప్తి జ్యోతిలకు అర్జున. తర్వాత పరిమితులు లేకుండా రైతు భరోసా, భూమి సాగులో ఉంటే ఎన్ని ఎకరాలకైనా వర్తింపు. ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా జరుపుకోవాలని చెప్పి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ఇక రైలు ఎక్కలేం, బస్ ఛార్జీ భరించలేం, సంక్రాంతి సందర్భంగా రైలు మొత్తం కిటకిటలాడుతున్నాయి ఇప్పటికే. ఇక బస్సు ఎక్కిపోదామంటేనేమో బస్ ఛార్జీలు పెంచేసిర్రు. మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం, జనవరిలో ఉండే అవకాశం తక్కువే. ఇక మంత్రివర్గ విస్తరణ లేదు, ఏం లేదు. ఇట్లనే ఈ 12 మంది మంత్రులతోనే ఇక తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నడవాలి, ఎవరు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఏంది ఇన్ని రోజులా విద్యాశాఖ మంత్రి లేకుండా ఇన్ని రోజులా? ఇప్పుడు నిన్న మల్లారెడ్డి కాలేజ్ జరిగింది, నిజంగా విద్యాశాఖ మంత్రి ఉంటే అడిగి పోయి అమ్మాయిలకు భరోసా ఇచ్చేవాళ్ళు కదా, అమ్మాయిలకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేసేవాళ్ళు కదా. విద్యాశాఖ మంత్రి లేక కనీసం ముఖ్యమంత్రి పట్టించుకోక ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఆఖరికి వస్తే మహిళా కమిషన్ చైర్పర్సన్ కనీసం వాళ్ళకి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక కొత్త సంవత్సరం వేళ వణికిన అమెరికా, పలు చోట్ల హింసాత్మక ఘటనలు, లాస్ వేగాస్లోని ట్రంప్ హోటల్ వద్ద కారులో పేలుడు. ఇక పక్షుల భయం, సీసాలే అభయం, మొక్కజొన్న కంకికి ఇట్లా సీసాలు కట్టేసి పెడుతున్నారు. ఇక ఫార్ములా ఈ కేసులో ఈడీ విచారణకు హాజరు కాని బిఎల్ఎన్ రెడ్డి, గడువు కోరిన నిందితుడు అదే బాట్ల అరవింద్ కుమార్, ఇద్దరు కూడా సమయం అడిగిరట రావడానికి. ఇక చెర్లపల్లి కొత్త రైల్వే స్టేషన్ టెర్మినల్ సంబంధించి 6న ప్రారంభం అంటూ ఒక వార్త. ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రధాని మోదీ ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఇక బ్రాండ్గా తెలంగాణ, ట్రాఫిక్ నుంచి డ్రగ్స్ గంజాయి నియంత్రణ వరకు అన్నింటిలో మన రాష్ట్రం ప్రత్యేకత చాటాలి. టానాకో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫిర్యాదులు, వాటిని క్రోడీకరించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అటు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా సపరేట్ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందట, ఆ క్యూఆర్ కోడ్కి సంబంధించి కూడా ఏదైనా తప్పులు దొరికితే వాటి నుంచి కూడా నియంత్రణ కొంత చర్యలు తీసుకునే అవకాశం ఉన్నదట. ఇక మీ అవినీతి చూస్తే సిగ్గేస్తోందని చెప్పి ఏసీబీకి పట్టిస్తా, సంగతి చూస్తా, ఎన్నిసార్లు చెప్పినా మారరా, సస్పెండ్ చేస్తే మళ్ళీ 4 నెలల్లో అనుకుంటున్నారేమో, అలాంటి ఆటలు సాగనివ్వను, అవినీతి సొమ్మంతా కక్కిస్తా, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు మంత్రి పొంగులేటి హెచ్చరిక.
ఇక ఆంక్షలు లేని భరోసా, ఎకరాల పరిమితి లేదు, ఐటీ చెల్లింపుదారులకు వర్తింపు. ఇక నార్త్ సిటీ మెట్రో మార్గంలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్, ఎలివేటెడ్ కారిడార్ల డిజైన్లో మార్పులు. ఇక ఇదేం ఫార్ములా, సంబంధం లేకుండా ఒప్పందాలు, నిబంధనలు పాటించకుండా చెల్లింపులు. ఇక సుదీర్ఘకాలం విచారణ, దర్యాప్తు పేరుతో నిందితుల స్వేచ్ఛను అడ్డుకోలేమంటే ఒక వార్త. తర్వాత కర్రతో చితకొట్టి ఆపై ఉరివేసి భర్తని చంపేసింది ఒక భార్య. ఈ ఘటన ఇక్కడ ఏపీలో జరిగింది. తర్వాత దాడుల వెనుక ఐఎస్, అమెరికాలో ఉన్న మొన్న దాడుల వెనుక ఒక ఐఎస్ తీవ్రవాదని తెలుస్తోంది. ఇక తెలుగు తేజాలకు అర్జున్ అవార్డ్. ఇక వెలుగులో హెడ్లైన్స్ చూస్తే కనుక, సో వెలుగు విషయానికి వస్తే వెలుగులో కూడా దీప్తికి అర్జున్ అవార్డ్. తర్వాత పాస్బుక్స్ లేకుండానే పంట రుణాలు, మీకు చెప్పిన గతంలోనే అనేక అక్రమాలు చేస్తాడు, ఏ రకంగా అక్రమాలు చేయాలని ఆలోచన చేస్తాడు. ఇక్కడ పాస్బుక్ లేకుండానే 13,000 కోట్ల రూపాయల పంట రుణాలు తీసుకున్నారట. ఇక రైతు భరోసాకు 5 నుంచి అప్లికేషన్స్ మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. అంతరిక్షం నుంచి స్మార్ట్ ఫోన్లకు డైరెక్ట్గా కాల్స్ చేసి మాట్లాడుకునేందుకు వీలుగా తయారు చేసిన అమెరికన్ శాటిలైట్ను ఇస్రో స్పేస్లోకి పంపనుంది. ఇక నేటి నుంచి నుమాయిష్. ఇక దుమ్ము రేపిన బుల్స్, నిన్న షేర్ మార్కెట్కి సంబంధించిన అంశం. ఇక తర్వాత సావిత్రిబాయి పూలే జయంతి ఇకపై ఉమెన్స్ టీచర్ డేగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును అడ్డుకోలేం, మాకు టైం కావాలి, ఫార్ములా ఈరేస్ కేసులో ఈడీని కోరిన బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్. ఇక పంచాయతీతో పాటే మున్సిపల్ ఎన్నికలు, ఈ నెల 26న ముగియనున్న మున్సిపాలిటీల టర్మ్, కొత్తగా 12 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్ల ఏర్పాటు. ఇక తగ్గుతున్న సన్నబియ్యం రేట్లు, క్వింటాల్కి 4,200 రూపాయల నుంచి 4,500 లోపే. ఇక మల్లారెడ్డి కాలేజ్ వద్ద హైటెన్షన్, రహస్యంగా వీడియోలు తీసిన ఘటనపైన స్టూడెంట్లు ఫైర్. ఇక దిశ విషయానికి వస్తే, దిశలో కూడా రైతు భరోసాకు నో కండిషన్ అంటే ఒక వార్త. తర్వాత గుకేష్, కేల్ రత్న, మను, హర్మన్ ప్రీత్ కు ప్రవీణ్ సైతం వీళ్ళందరూ కూడా అవార్డులు. ఇక దీప్తికి సీఎం రేవంత్ అభినందనలు. ఇక పోస్టుకు 20 లక్షలు, మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకి ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు తీసుకుంటున్నారట. ఇక 13 నెలలుగా ఫామ్ హౌస్లోనే కేసీఆర్, 8-9 తేదీల్లో హాజరు కావాల్సిందని చెప్పి మరోసారి వారికి నోటీసులు జారీ చేసిన ఈడీ. సిఎంఆర్ కాలేజ్ వద్ద హైటెన్షన్. ఆ తర్వాత సుప్రీంకు బీఆర్ఎస్ పార్టీ ఫ్రైంప్లపైన కేసు వేసే యోచన. ఇక దమ్ముంటే బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వండి అంటూ ఛాలెంజ్ చేసిన మహేష్ కుమార్ గౌడ్. తర్వాత బీపీ, షుగర్, క్యాన్సర్ పై సర్కార్ ఫోకస్, ఎన్సీడీ క్లినిక్లకు పేషెంట్ల డేటా అటాచ్. ఇక భార్య వేధింపులు తాళలేక కేఫ్ ఓనర్ సూసైడ్, బీఎస్ఎఫ్ సమక్షంలోనే చొరబాట్లు, శాటిలైట్తో ఫోన్ కనెక్టివిటీ. ఇక తిరుపతనపై ఇంకెన్నాళ్ళు దర్యాప్తు అంటూ క్వశ్చన్ చేసినటువంటి సుప్రీంకోర్టు. ఆర్న చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ఓపెనింగ్. ఇవి దిశాల హెడ్లైన్స్గా ఉన్నాయి. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, నమస్తే తెలంగాణలో ఈస్ట్ సిటీ పైన వక్ఫ్ బాంబ్, 20,000 ఇండ్లు చక్రబంధంలోకి, 100 కాలనీలకు ముప్పు, ఆందోళనలో 1000 కుటుంబాలు. దరఖాస్తు చేస్తేనే భరోసా, పంట పెట్టుబడి సాయం పైన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. నేడు బీసీల రణబేరి, ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో బీసీల మహాసభ. నా ఊతరెవరు నా వార్త చూస్తే. ఇక సర్వే తప్పనిసరి పైన సర్కార్ వెనక్కి, భూభారతి బిల్లో నిబంధన మార్చే యోచన. ఇక సింగరేణిలో సభ్యత్వ వసూళ్లు, కార్మికుల కష్టార్జితం పైన సంఘాల కన్ను, ఒక్కో కార్మికుడి నుంచి నెలల 50 రూపాయల చొప్పున వసూలకు సన్నాహాలు, నెలకు 20 లక్షల వరకు వసూళ్లకు స్కెచ్. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల ఖాతాలోకి ఈ డబ్బంతా జమ అయ్యే అవకాశం ఉన్నదట. ఇక హిమాచల్ డౌన్ ఫాల్, సబ్సిడీలకు మంగళం, కర్ణాటక కటకట, బస్సు ఛార్జీల బాధుడు. 2 కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాలే. మరి బీజేపీ పార్టీ రాష్ట్రాల్లో ఎటువంటి పరిస్థితి రాష్ట్రాలేదేంది? మళ్ళోసారి నిరూపితమవుతుంది బీజేపీ బీఆర్ఎస్లు ఒకటే అనేది. చివరిగా ఇక్కడ కమ్యూనిటీ పోల్ ఉంది, హెడ్లైన్స్ అయిపోయినాయి. కమ్యూనిటీలో పోల్ చూస్తే కనుక రాష్ట్రంలో మహిళల రక్షణ ఎలా ఉంది, అది బీఆర్ఎస్ హయాం కానివ్వండి, కాంగ్రెస్ హయాం కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ మహిళల రక్షణ ఎలా ఉందని కమ్యూనిటీలో పోల్ ఉంది. ఈ పోల్కి సంబంధించి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి ఒకసారి. ఇంకా ఈ కంటిన్యూ అవుతుంది. ఇప్పటివరకు అయితే 191 ఓట్స్ సంబంధించి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అట్ ది సేమ్ టైం మీరు కామెంట్ కూడా చేయండి. అట్ ది సేమ్ టైం ఇక్కడ మార్నింగ్ న్యూస్లో మీ ఇంటరాక్షన్ కూడా తీసుకుంటా ఉంటాను నేను. మీరు ఏం కామెంట్ చేస్తున్నారు, ఏంటి అనేది కూడా ఇక్కడ చూడండి. ఆల్రెడీ ఒకటి మల్లారెడ్డి వేస్ట్ ఫుల్ అని వచ్చింది. డెఫినెట్గా నేను మీ అభిప్రాయం కూడా తీసుకుంటాను. ఒక్కసారి మీరు లైక్ చేయండి. అట్ ది సేమ్ టైం ఈ యొక్క లింక్ని అందరికీ షేర్ చేయండి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మల్లారెడ్డి కాలేజ్ సంబంధించి ముందుగా మనం మాట్లాడుకుందాం. మల్లారెడ్డి కాలేజ్